రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంపైనే అందరి దృష్టి ఉంది. ఈ యుద్ధం ఎప్పుడు ముగిసిపోతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా కాల్పుల విరమణకు సంబంధించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ట్రంప్తో ఫోన్లో మాట్లాడాడు. ఇప్పుడు అధ్యక్షుల మధ్య దాదాపు గంట సేపు చర్చలు జరిగాయి. ట్రంప్ తన ట్రూత్ అవుట్ సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. జెలెన్స్కీతో ఏం మాట్లాడానో క్లారిటీ ఇచ్చారు. అయితే గత నెలలో వైట్ హౌస్లో జరిగిన తీవ్ర వాదన తరువాత ట్రంప్ జెలెన్స్కీ మధ్య జరిగిన మొదటి సంభాషణ ఇది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కాల్ పూర్తయిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో రాశాడు. దాదాపు గంట సేపు మాట్లాడానని, రష్యా ఉక్రెయిన్ రెండింటినీ వారి అభ్యర్థనలు అవసరాల పరంగా అర్థం చేసుకోవడానికి అధ్యక్షుడు పుతిన్కు చెప్పానని అన్నారు. మరోవైపు కాల్పుల విరమణ అమలు విస్తరించే అవకాశం గురించి చర్చించడానికి రాబోయే రోజుల్లో సౌదీ అరేబియాలోని రియాద్లో అమెరికా, రష్యా సాంకేతిక బృందాలు సమావేశమవుతాయని వైట్ హౌస్ జాతీయ భద్రతా సలహాదారుడు మైక్ ప్రకటించారు. ఉక్రెయిన్ అధికారులు చర్చల్లో పాల్గొంటారా లేదా అనేది ఇంకా స్పష్టత రావడం లేదని చెప్పారు. రాబోయే కాలంలో యుద్ధానికి సంబంధించి రెండు దేశాల మధ్య ఎలాంటి ఏకాభిప్రాయం కుదురుతుందో చూడాలన్నారు విశ్లేషకులు. ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య గంటన్నర పాటు ఫోన్ సంభాషణ జరిగింది. ట్రంప్ 1 నెల కాల్పుల విరమణను ప్రతిపాదించారు, కానీ పుతిన్ దానిని తిరస్కరించారు. అయితే ఉక్రెయిన్ ఇంధన వ్యవస్థలపైన దాడి చేయకూడదని రష్యా అంగీకరించింది. ట్రంప్, పుతిన్ ఇద్దరూ యుద్ధాన్ని ముగించాలి, శాశ్వత శాంతి కోసం ప్రయత్నాలు చేయాలని అంగీకరించారు. అయితే ఉక్రెయిన్ మిత్ర దేశాలు నిఘా సహాయాన్ని అందించడం కొనసాగిస్తాయని, యుద్ధం కొనసాగుతుందని పుతిన్ హెచ్చరించారు.